Hi students. Today discussion to the in senior inter physics. So chapter or unit 4 electric charge and field. Yesterday already syllabus discussion, weightage also discussion. So today lesson started. So electric charge and field. So electric charge. So what is the in this lesson actually only explain to the charge, electric charge and electric field. Next, in what is the meaning of intensity electric field, electric dipole, Gauss laws, Coulomb's laws. In this topic, totally electric charge and field. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ దానికన్నా ముందు మనకు చిన్న ఎగ్జాంపుల్. మనం మామూలుగా తల దువ్వెనతో దూకున్నప్పుడు ఆ దువ్వెనను ఒక పేపర్ ముక్కలు మధ్యలో పెట్టినప్పుడు మనకేమవుతుందంటే ఆ పేపర్ ముక్కలు మొత్తం కూడా దువ్వెనతో మనకు అతకబడి ఉంటున్నాయి. సో వాట్ ఈస్ ద రీజన్? అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టు ద కోమ్ అండ్ పేపర్స్. అక్కడ ఏ ఫోర్స్ వర్క్ చేస్తుందంటే మనకు విద్యుత్ అయస్కాంత బలాలు పనిచేస్తున్నాయి. సో ఇంకో ఎగ్జాంపుల్స్, మనం చేతులు రెండింటిని కూడా ఇలా రబ్బింగ్ చేసేటప్పుడు మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లాగే ఎనీవన్ టూ బాడీస్ని కూడా, అంటే మనకు ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్, సిల్క్ క్లాత్ని రెండింటిని కూడా రెండింటిని అంటే టూ బాడీస్ని రబ్బింగ్ చేసేటప్పుడు ఇక్కడ సిల్క్ బాడీలో ఉన్నటువంటి సిల్క్ క్లాత్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అండ్ ఐరన్ మెటల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రెండు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ స్మాల్ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ మనకు బేసిక్ క్లాసెస్లో విన్నవే, బట్ ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ దేర్ ఆర్ టూ టైప్స్, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ నెగటివ్ ఛార్జ్. ఫస్ట్ వన్ పాజిటివ్ ఛార్జ్ అండ్ సెకండ్ వన్ నెగటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్, సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ అంటే చార్జ్ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏమంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ అంటే, సో ద లైక్ చార్జెస్ ఈజ్ ద రిపల్ ఫోర్స్ అండ్ నెక్స్ట్ అన్లైక్ చార్జ్ ఈజ్ ద అట్రాక్షన్ ఫోర్స్. అంటే మనం ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టూ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ పోల్స్ ఇన్ మ్యాగ్నెట్? దేర్ ఆర్ టూ టైప్స్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఎనీవన్ టూ మ్యాగ్నెట్స్, సో నార్త్ పోల్ ఇలా దగ్గరికి నియర్లీ తీసుకొచ్చామనుకోండి, నార్త్ పోల్ ఏమవుతుంది, రిపల్ అవుతున్నాయి. అలాగే సేమ్ సౌత్ పోల్ ఏమవుతుంది, రిపల్ అవుతున్నాయి. అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టూ మ్యాగ్నెట్స్, వన్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ అండ్ అనదర్ పోల్స్ అంటే అనదర్ మ్యాగ్నెట్ పోల్ సౌత్ పోల్ నియర్లీ తీసుకొచ్చినప్పుడు మనకు అట్రాక్షన్ అంటే సేమ్ ప్రాపర్టీస్. మ్యాగ్నెటిక్ ఎలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ చార్జెస్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉన్నాయి. అంటే ద లైక్ చార్జెస్ రిపల్, ఫస్ట్ పాయింట్, ద లైక్ చార్జెస్ ఇస్ ద రిపల్, అన్లైక్ చార్జెస్ ఇస్ ద సో అట్రాక్షన్. two properties of the electric charge. So in electric charge మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్ టూ బాడీస్, ఇన్ పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ బాడీ అండ్ నెగటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ బాడీ. సో ఎనీవన్ ఎలక్ట్రాన్స్ అయితే ఎప్పుడైతే ఒక పాజిటివ్ చార్జ్ నుంచి అంటే ఈ పాజిటివ్ బాడీ నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా నెగటివ్ బాడీకి ఎంటర్ అయినప్పుడు, సో ద టోటల్ మాస్ డిక్రీజెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అండ్ ఏ ఆబ్జెక్ట్ అయితే మనకు చార్జెస్ మనకు రిసీవ్ చేసుకుంటుందో, సో ద మాసెస్ ఆఫ్ ఇంక్రీజెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్. సో ఆల్రెడీ సో ప్రాపర్టీస్ ఆఫ్ ద చార్జెస్ డిస్కషన్. సో ఇన్ దిస్ ఫస్ట్ వన్ టాపిక్, సో యాక్చువల్లీ చార్జ్, ఎలక్ట్రిక్ చార్జ్ ఇస్ ద కన్జర్వ్డ్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఏ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనము, ద టోటల్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద కాన్స్టంట్ ఇన్ యూనివర్సల్ అని చెప్తాం. అంటే ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనకు శక్తి అనేది కాన్స్టాంట్గా ఉంటుందని చెప్తున్నాం, ఎక్కడ కూడా లాస్ అవ్వదు. ఒక దగ్గర కూడా
శక్తి అనేది లాస్ అయినా కూడా ఇంకో దగ్గర శక్తి అనేది మనకి ఏమవుతుంది, సో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే సేమ్ చార్జ్ కన్జర్వ్డ్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ లాస్ అయినా కూడా మళ్ళీ మనకి ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి. సో చార్జ్ ఈస్ ద కన్జర్వ్డ్ సేమ్ యాజ్ ద లా, the energy is also conserved and charge is the conserved. So next first one in this topic, so electric field, electric, so electric field. So what is the meaning of electric field? For example, any one charge, positive charge, so any one point of charge, so the space surrounding, the space surrounding to the which influence or effective to the its so felt అంటే ఒక చార్జ్ యొక్క ఎఫెక్టివ్ అనేది ఏ అంటే స్పేస్ లో ఎక్కడ వరకు అయితే మొత్తం దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందో ఆ టోటల్ ఫీల్డ్ ఏమంటారంటే మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద స్పేస్ అరౌండ్ ద ఎలక్ట్రిక్ చార్జ్, ద స్పేస్ surrounding the a charge electric effective at a felt. So the total field is called electric field. The total field is called electric field. Next, so intensity electric field, intensity electric field. Intensity electric field is the means anyone the charge or group of charge due to the so the force experienced by another charge at a point in a electric field. అంటే ఒక చార్జ్ లేదా చార్జ్ యొక్క సమూహం అనేది ఇంకో చార్జ్ మీద బలాన్ని ప్రయోగించినప్పుడు, అది కూడా ఎక్కడ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో. సో ఇక్కడ చార్జ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ చార్జ్ అనుకుందాం. సో ఇక్కడ నియర్ లో అనదర్ చార్జ్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ అనుకుందాం. సో ఎనీ వన్ చార్జ్ or group of charges, so at any point, so due to the force experienced by another charge, so at a point in a electric field, so this is called or sorry is known as called intensity electric field. So you know fast test charges same q naught say the force experienced on a positive test charge F. So actually intensity electric field symbol E. So intensity electric field, it is denoted by E is equal to F by Q naught. So charge, actual charge SI units coulomb. So intensity electric field, it is represented by the symbol E, capital E. Capital E is equal to F by Q naught. F is the SI units. So actually SI units, SI units. So intensity electric field units of E. So actually force Newton, force Newton for charge units coulomb, coulomb. Okay, Newton for coulomb. So electric field okay and intensity electric field okay. Once again, electric field means any one charge effective as surrounding places, so the total place is called electric field. అంటే ఏ ప్లేస్ వరకు అయితే ఈ చార్జ్ యొక్క ఎఫెక్టివ్ మనకు ఉంటుందో ఆ టోటల్ ప్లేస్ ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక చార్జ్ యొక్క ఎఫెక్టివ్ వల్ల ఇంకో చార్జ్ మీద ఫోర్స్ కనుక ప్రయోగించినట్లయితే సో ఆ చార్జ్ అంటే మనం దాని ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో intensity electric field okay, but so electric field actually there are two types. Intensity electric field actually electric field, electric
field, there are two types. First one, uniform electric field, and second one, non uniform electric field. So what is the meaning of, so what is the definition? Uniform electric field, non uniform electric field. For example, taken to the any one electric field at every point, the electric field direction, and at every point magnitude same. So in electric field, at every point the magnitude of electric field and direction have the same. So this type of electric field is called uniform electric field. So same as is the different definition. Non-uniform electric field, so same as is the from figure. So anyone taken the electric field, so the at every point, the magnitude of electric field have same but different directions. What is the difference between the 2 points? Uniform electric field and non-uniform electric field. Uniform electric field at every point has same magnitude and have the same direction, but non-uniform electric field but have the same magnitude but different direction electric field. So electric field, actually there are two types: uniform electric field and non-uniform electric field. Okay, so next next one topics, so Coulomb's law. So what is the Coulomb's law in charges experimentally? So in Coulomb scientist find out the one law. So Coulomb's law, what is the statement? Coulomb's inverse square law. Inverse square law. In Coulomb scientist, so experimentally on the electric charges, so find out the two statements. First point, so what is the electric charge attraction force, and next, so what is the changes the electric charges fields. అంటే ఇక్కడ కూలూమ్ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ మీద ఫీల్డ్ మీద పరిశోధన చేసిన తర్వాత తను రెండు అంటే మెయిన్ పాయింట్స్ ను ఫైండ్ చేయడం జరిగింది. సో అవి మనం టుమారో డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకే, టుమారో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.